మీరు ఈ కథను విన్నారంటే చాలా ఆశ్చర్యపోవాల్సిందే. దుర్గామాతే స్వయంగా ప్రసాదం ఇచ్చిందంట. అది ఎక్కడో మనం తెలుసుకుందాం. అది ఒక కేరళ పాలకండు జిల్లాలో ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరు పేరు పులినేలి. అక్కడే ఒక పాతకాలపు శక్తివంతమైన ఆలయం నిలిచింది. ఎర్రటకులంగర దుర్గా భవాని ఆలయం. ఆ ఊరిలో దుర్గామాతని నమ్మిన భక్తులు ప్రత్యక్ష అద్భుతాల ఆలయం అంటారు. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటనను గ్రామస్తులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఓసారి అక్కడ ప్రత్యేక పూజలు జరిగాయి. పూజ ముగిసిన తర్వాత భక్తులకు వడలు, పాయసం, అన్నంతో కూడిన ప్రసాదం పంచారు. ఆనందంగా అందరూ తీసుకొని ఇంటికి వెళ్లిపోయారు. ఒక కుటుంబం కూడా తన ఇంట్లో కూర్చొని ప్రసాదం ముడి విప్పారు. కానీ ఆ క్షణమే వారు ఆశ్చర్యపోయారు. బట్టలో వడలు ఉన్నాయి, పాయసం ఉంది, కానీ అన్నం మాత్రం కనిపించలేదు. వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ, మేము అమ్మవారికి ఎప్పుడు భక్తితో పూజిస్తాం, కానీ ఈ రోజు ఈ బట్టలో అన్నం ఎందుకు లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే బయట ఆకాశంలో ఉరుములు మెరుపులతో వర్షం జోరుగా కురిసింది. ఆ వాతావరణం అంతా ఒక దైవశక్తి తెలియజేస్తున్నట్టుగా కనిపించింది. వాళ్ళు చేతులు జోడించి తల్లిని ప్రార్థించారు. ఆ క్షణంలో ఇంట్లో చీకటి వెలుగు కలిసి మారిపోతూ ఉన్నది. భయంతో బయటికి పరిగెత్తి గుమ్మం దగ్గర నిలబడి చూస్తుంటే నెమ్మదిగా తెల్ల తెల్లని అన్నం ప్రత్యక్షమైంది. ఆ ప్రసాదం నిండిపోతూ ఉండడాన్ని చూసి ఆశ్చర్యంగా, సంతోషంతో చూస్తూ దుర్గామాతే స్వయంగా ప్రసాదం ఇచ్చింది అని ఆ రోజు నుంచి ఆ ఆలయం ప్రత్యక్ష అద్భుతానికి సాక్షిగా పేరు కాంచింది. ఇప్పటికీ గ్రామస్తులు చెప్తారు, ఆ అమ్మవారి ఆలయంలో ఎవరు ఆకలితో ఉండరు, అమ్మ స్వయంగా అన్నం పెడుతుంది అని. ఈ అద్భుత కథని విన్న మీరు ఏమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. జై దుర్గా భవాని.